Hello students, now we are going to explain about alcohols isomerism. So alcohols ki isomerism ela explain cheyochu anedi class lo chuddam. So first one, chain isomerism. So compounds having same molecular formula but different carbon skeleton. So molecular formula same untundi, same molecular formula but different carbon skeleton. సో కాంపౌండ్ మొత్తం సేమ్ ఉన్న కార్బన్ స్కెల్టన్ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడండి C4 1 2 3 4 C4 హైడ్రోజన్స్ ఎన్ని 3 1 4 4 4 8 8 10 H10. ఇక్కడ కూడా సేమ్ 1 2 3 C4 3 3 3 9 CH10 సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ కార్బన్ స్కెల్టన్. ఇది చూస్తే బ్యూటనాల్ బ్యూటనోల్, ఇది చూస్తే 2-methyl propanol. So it different. So this is chain isomerism. Next, position isomerism. Compound having same molecular formula but position of functional group is different. ఇక్కడ చూడండి ఇది బ్యూటనాల్, ఇది బ్యూటనాల్ కానీ ఇది 1 బ్యూటనాల్, ఇక్కడ 2 బ్యూటనాల్. అంటే OH అనేది ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది 1 2 3 4, ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, కాంపౌండ్ మొత్తం మాలిక్యులర్ ఫార్ములా సేమ్ బట్ ఎంత మాలిక్యులర్ ఫార్ములా C4H10 ఇక్కడ కూడా సేమ్ ఆక్సిజన్ మిస్ అయింది 3 4 6 10. సో C4H10 ఆక్సిజన్. సో మాలిక్యులర్ ఫార్ములా సేమ్ బట్ పొజిషన్ ఆఫ్ ది OH గ్రూప్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ పొజిషన్ ఐసోమెరిజం. నెక్స్ట్, functional isomerism. Compound having same molecular formula but different functional groups. సో ఇక్కడ కూడా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది బట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతున్నాయి. ఈ ఐసోమెరిజం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆల్కహాల్ ఉంది, ఇక్కడ ఉంది ఈథర్, కానీ మాలిక్యులర్ ఫార్ములా చూడండి C2 2 కార్బన్స్ 3 హైడ్రోజన్స్ 2 5 6 H6 ఆక్సిజన్. నెక్స్ట్ ఇక్కడ 2 కార్బన్స్ 3 3 H6 ఆక్సిజన్. Same molecular formula but different functional groups. This is alcohol, this is ether, that is ethanol, methoxy, methane. Next, some unsaturated alcohols, ఇవి saturated alcohols. In case unsaturated alcohols ఉంటే that is enols, carbonyl compounds are tartamers. ఇప్పుడు మనకి OH అనేది అన్సాచురేషన్కి అటాచ్ అయింది. సో ఇక్కడ టాటోమెరిజం జరిగి కార్బనల్ కాంపౌండ్గా చేంజ్ అవుతుంది. సో మనకు టాటోమెరిజం తెలుసు కదా, 113 యాటమ్ ఫస్ట్ యాటమ్ మీద ఉన్న ప్రోటాన్ అనేది థర్డ్ యాటమ్కి మైగ్రేట్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలా. సో ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న లోన్ పేర్ అనేది బాండ్ ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఫంక్షనల్ ఐసోమెరిజం అండ్ టోటల్గా ఆల్కహాల్స్ ఐసోమెరిజం.